ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పచ్చని పైరుతో ప్రశాంతతకు మారుపేరైన తణుకు ప్రాంతంలో గోవధ నిర్వహించడం బాధాకరమని తాను ఎప్పటికీ సహించబోనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు। తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। తేతలి గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యవాడ రోడ్లో ఏర్పాటు చేసిన లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కర్మాగారంలో గోవులు, గేదెలు, పశువులను అత్యంత క్రూరంగా హింసించి చంపే దురదృష్టకర పరిస్థితులు తణుకు నేలపై వద్దని స్పష్టం చేశారు। గత టీడీపీ హయాంలో ఈ సంస్థ అనుమతులు తీసుకువచ్చి ఏర్పాటు చేశారని, కానీ తాను 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో ఎటువంటి వధ జరగకూడదని నిలుపుదల చేయించానని అన్నారు। అప్పట్లో కేవలం మాంసం ప్రాసెసింగ్ యూనిట్ గా అనుమతులు తెచ్చుకున్నారని, కానీ అది కూడా ఈ ప్రాంతంలో వద్దని నిలుపుదల చేశానని గుర్తు చేశారు। దీనిపై ఢిల్లీ నుంచి సైతం పలు సిఫార్సులు వచ్చినా గానీ గోవధ ఈ ప్రాంతానికి అరిష్టమనే ఉద్దేశంతో అడ్డుకున్నానని అన్నారు। కానీ నేడు కూటమి ప్రభుత్వం రాగానే గోవధ కర్మాగారం మరలా తెరుచుకుందని, గేదెలు, పశువులు రాత్రి సమయంలో గోవులను వాహనాల్లో తీసుకువచ్చి క్రూరంగా హింసించి చంపేస్తున్నారని ఆరోపించారు। పశువులు, గోవులను వధించిన నెత్తురు పచ్చటి నేలలో కలిసిన తరువాత రేపటి తరాలు వ్యాధులకు లోనయ్యే పరిస్థితి ఉందని, అంతేకాకుండా గోవులను వధించే సమయంలో వచ్చే రక్తం, వ్యర్థాలు గోస్తని నది ద్వారా పంట కాలువల్లో కలిసి నేడు ఉన్న పచ్చటి పైరు ప్రాంతం భవిష్యత్తులుగా బీడుగా మారిపోతుందని అన్నారు। తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్లకు కూడా ఈ పశువధను నిలుపుదల చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని మాజీ మంత్రి కారుమూరి అన్నారు। ఢిల్లీ స్థాయిలో గట్టి ఒత్తిడి వచ్చినా తాను ఎదుర్కొన్నానని, మీరు కూడా ఈ పశువధను నిలిపివేసేందుకు కృషి చేయాలని కోరారు। లేదంటే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇండుగపల్లి బలరామకృష్ణ, నాయకులు మెహర్ అన్సారీ, జల్లూరి జగదీష్, మారిశెట్టి శేషగిరి, వి సీతారాం, గంజి సతీష్, పుల్లెపు సూర్యచంద్రరావు, కొమ్మోజు రామకృష్ణ, షేక్ జిలానీ, చింతాడి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు। 2014-19 మధ్యన ఈ లాహం ఇండస్ట్రీ అని చెప్పి గోవుల్ని, బఫెల్లోస్ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు। సరే, పర్మిషన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలో రావటం జరిగింది। తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి 2019 నుంచి 2024గా ఉండటం జరిగింది। ఆ టైంలో చాలామంది దీని మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది। ఆ ఉద్యమాల టైంలో నా దగ్గర కొంతమంది రావటం జరిగింది। మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు, నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని, అది ఉన్నాయని। ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నడవలేకుండా అధికారులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, పోలీసు అధికారులతో మాట్లాడి, ఇది ఇళ్ల మధ్యన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని చెప్పి దాన్ని ఆపించడం జరిగింది। దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడవలేమని చెప్పాం, అది అలా చేసే కార్యక్రమం చేశాం। దాని మీద అప్పుడు చాలామంది మాట్లాడటం జరిగింది, చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు నా మీద। ఏ ఒత్తిడికి కూడా తలవక్కలేదు। ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేశారు, ఇంకో చోట నుంచి కూడా ఫోన్లు చేశారు, అది నడవలసిందే అని చెప్పి మత పెద్దలు కూడా ఫోన్ చేశారు। ఏ మాత్రం కూడా నా తణుకు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు, ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు, ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది, దాంట్లో వచ్చిన బ్లడ్ భూకలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు। మనం వాళ్ళకు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవనేమో, మీరు ఏమన్నా అవసరమైతే మార్చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది। తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్, దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను। అది అధికారులకి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది। అలాగే పొల్యూషన్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్యన ఉన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ చైర్మన్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా చేశాం। మరి వాళ్ళ మా ప్రభుత్వం మారింది, ఓ కూటమి ప్రభుత్వం వచ్చేసి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెల్లోస్
రాత్రి ఆవులు ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి, అలాగే ఈ బ్లడ్ కలుషితమైన వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను. తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది, మరలా లేహం ఇండస్ట్రీకి పర్మిషన్ వచ్చింది అన్న మాటను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేహం ఇండస్ట్రీకి ఎటువంటి పర్మిషన్లు ఇచ్చిందని అన్న మాటలో ఎటువంటి నిజం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఫ్యాక్టరీకి ఏ పర్మిషన్స్ ఉన్నాయో, కారుమూరి నాగేశ్వరరావు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏ పర్మిషన్స్ ఉన్నాయో, అప్పట్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ పర్మిషన్ పేపర్ ద్వారా చూపించడం జరిగిందని కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన తణుకు తేతలి దగ్గర నిర్వహిస్తున్నటువంటి లేహం ఫుడ్స్కి సంబంధించి మన మాజీ మంత్రి కారుమూరి గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పర్మిషన్లు ఇచ్చారు దానికి అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేహం ఫుడ్స్కి ఏ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి గతంలో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్, ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పర్మిషన్స్ని కూడా నేను పేపర్ ద్వారా చూపించడం జరిగింది. అప్పుడు 2-3 ప్రెస్ మీట్లు జరిగితే నేను పర్మిషన్స్ వచ్చిన డేట్స్తో సహా చూపిస్తే తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాల. సో అప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్ తప్పితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చేది పర్మిషన్స్ ఇవ్వాల. అప్పుడు కోర్టులో ఉంది, అది కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాల, ఆ కోర్టు స్టే వేయటైంది. నాకు వచ్చినటువంటి సమాచారం వచ్చిన వెంటనే దాని మీద నేను అధికారులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం గతంలో ఏదైతే స్టే ఉందో ఆ స్టేని లిఫ్ట్ చేయడం జరిగింది, ఆ స్టే వాయిడ్ అయిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది ప్లస్ ఈరోజు ఒక మాజీ మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఎటువంటి గోవధ జరగట్ల, హౌస్ లాటరింగ్ ఏమీ జరగట్ల. ఈయన ఈరోజు గోవధ జరుగుతుందని చెప్పేసి దాని మీద మాట్లాడుతున్నారు. గోవధ మాత్రం జరగట్ల. ఈరోజు బఫేలో స్లాటరింగ్ జరుగుతుంది అనేది మాకున్నటువంటి సమాచారం కూడా. దాని మీద అధికారులని నాకు వచ్చినటువంటి వెంటనే దాని మీద అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే 2 రోజుల్లోనూ అధికారులు కూడా వచ్చి దాని మీద ఏంటి, దాని విధి విధానాలు, ఏమైనా పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారనేది కూడా వెరిఫై చేపిస్తున్నాను. అసలు ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయనేది కూడా వెరిఫై చేపిస్తున్నాం. వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా పిలిచి దాని మీద సరైన విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రన్ ఫర్ ది ఫ్యూచర్ అనే నినాదంతో విశ్వతేజ టీం ఆధ్వర్యంలో తణుకు రోడ్ రన్నర్స్ సహకారంతో నిర్వహించిన తణుకు రోడ్ రన్ 3K, 5K, 10K వర్గాల్లో విజయవంతంగా జరిగింది. ఈ ఈవెంట్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య, తణుకు రోడ్ రన్నర్స్ టీం రోటరీ క్లబ్ అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించారు. జీవిమాల్, స్టార్ డెంటల్, డెకాథ్లాన్ మరియు అబ్సల్యూట్ వాటర్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. తణుకు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించిన ఈ రన్ లో పాల్గొన్న వారు అసాధారణమైనటువంటి పట్టుదలను ప్రదర్శించారు. విజేతలకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బహుమతులు అందజేసి ఫిట్నెస్ పై పునరుద్ధరణ అవసరాన్ని ప్రోత్సహించారు.
ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఈ ఈవెంట్ను తణుకు రోడ్ రన్నర్స్ టీం నిర్వహిస్తారు అని తెలిపారు. నెక్స్ట్ ఫినిషర్ 1 తణుకు కేటగిరీలో మెడల్ ఈరోజు తణుకు రోడ్ రన్ ఫస్ట్ ఎడిషన్ మన తణుకులో నిర్వహించడం జరిగింది. దాదాపు 1200 మంది యువకులు ఉత్సాహంగా ఈ రన్లో పాల్గొని గతంలో ఎన్నడూ జరగని విధంగా తణుకులో ఈ రన్నుని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ పార్టిసిపెంట్స్కి, ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తణుకు ప్రాంతంలోని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ మరియు పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 25 సంవత్సరాల భవానీ అనే నిరుపేద మహిళకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. భవానీ తణుకు చివర డంపింగ్ యార్డ్లో నివసిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు. ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆమెకు చికిత్స అందించినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె ఈ రోజు మరణించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమెకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన ప్రస్తుతం ఎంపీగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మరియు నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఉందుర్తి ఫాల్ ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు. చైర్మన్ మాట్లాడుతూ, సేవ చేయడానికి మనసు ముఖ్యం, కానీ డబ్బు కాదు. మాకు ఆర్థికంగా సహకరిస్తూ మమ్మల్ని వెనుకుండి నడిపిస్తున్న దాతలందరికీ ఈ సేవలను అంకితమిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దున్నా అమర్బాబు, నేకూరి తరుణ్, పిప్పర్తి చెర్రి, పసల నాని, తలపాకు అఖిల్, అభిషేక్ బోస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు క్రిస్టియన్ యూత్ 25వ వార్షిక యూత్ క్రిస్టమస్ వేడుకల సందర్భంగా స్థానిక క్రైస్ట్ టౌన్ లూథరన్ చర్చ్ నందు బైబిల్ పోటీలు క్రిస్టియన్ యూత్ వారిచే నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ సంఘముల నుండి యువతీ యువకులు అధికంగా వచ్చి పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలకు 13వ తేదీన నూలీ గ్రౌండ్స్ నందు జరిగే క్రిస్మస్ వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. ఈ పోటీలలో పి నిరీక్షణరాజు, పాస్టర్ మనోజ్ బాబ్, పాస్టర్ పి అబ్బులు, పి శాంతకుమారి, టీసీవై సభ్యులు ఎలిపే ముఖేష్, అంబటి శ్యాంసాగర్, తలారి గంగాధర్, టీసీవై కార్యదర్శి అనిల్ చక్రవర్తి పాల్గొన్నారు. టీసీవై కన్వీనర్ మురాల సుధాకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. తాను సేవ చేస్తూ వేలాది మందిని సేవా తత్పరులుగా తీర్చిదిద్దిన సేవారత్నం డాక్టర్ వై జగన్మోహన్ రావు అని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ కొనియాడారు. తెల్లవారుజామున పరంపదించిన జగన్మోహన్ రావు భౌతిక్రాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. 5 దశాబ్దాలుగా వైద్య వృత్తిలోనూ లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించి ఒక వ్యవస్థగా కొనసాగుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, విశాఖపట్నంలో లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి, విజయవాడలో బ్లడ్ బ్యాంకు, ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ముందుండి అందరినీ సమైక్యులుగా చేసేవారని కొనియాడారు. తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ వంకా రాజకుమారి, సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ కలిదిండి అచ్యుతరామరాజు, లయన్స్ నాయకులు పద్మావతి, ఎల్వీఆర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నంబూరి సావిత్రి పాల్గొని జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ, ధ్యానం అంటే మన లోపలికి మన ప్రయాణం అని, ధ్యాన సాధన ద్వారా మన లోపాలు మనకి తెలుస్తాయని, వాటిని సరిచేసుకుని సరి అయినటువంటి జీవనాన్ని సాగించవచ్చునని తెలిపారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం భారతదేశం అంతటికి గర్వించదగిన విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్రా విశ్వేశ్వరరావు, తీడ నాగరాజు, కె మోహన్ కుమార్, మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, కృష్ణవేణి, సావిత్రి, పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం.